అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తారా లేదా అనే దాని మీద సస్పెన్స్ అయితే నెలకొని ఉంది. సో ఈ నెల 18వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు అనేవి కొనసాగిస్తారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోతే ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది, ఆయన్ని డిస్క్వాలిఫై చేస్తాం అని చెప్పడం జరుగుతూ ఉంది ప్రెస్ మీట్లు పెట్టి. అయితే రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయన కూడా ఏమంటా ఉన్నారంటే పులివెందులకి బై ఎలక్షన్లు వస్తాయి, సో ఇలాగా చేయడం అనేది ఆయన ఎప్పుడు చూసినా కూడా బై ఎలక్షన్ గురించే డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు మాట్లాడటం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తే ఏం జరుగుతుందంటే కేవలం ఒక రోజులోనూ లేకపోతే ఆయన పేరు వచ్చినప్పుడు కేవలం 5 నిమిషాలు కానీ 2 నిమిషాలు కానీ సమయం ఇస్తారు. సో అదైనా సరే మంచి టాపిక్ మాట్లాడితే టైంలో మైక్ కూడా కట్ చేసే అవకాశాలు ఎక్కువ శాతంగా కనిపిస్తాయి. సో ఎవరైనా సరే చూడండి, మీరు ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు ఆయన గట్టిగా మాట్లాడే టైంలో ఒకసారిగా మైక్ అనేది కట్ చేస్తారు. అలా జరుగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గ్రహించినట్టుగా ఉన్నారు. సో మేము ఆయన మరి అలా మౌనంగా ఉన్నారు. అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అడుగుతూ ఉన్నారు. సో అది ఎందుకంటే సో మరి అసెంబ్లీలో ఇంకా మిగతా పార్టీలు అనేవి ఏమీ లేవు. సో వేరు పార్టీలో ఉండి వాళ్ళు ప్రతిపక్ష హోదా అనుభవిస్తా ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి వైఫల్యాల మీద పోరాటం చేస్తూ ఉన్నారంటే ఆల్రెడీ ప్రతిపక్షం ఉంది, మీకు హోదా ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ప్రజల నుంచి కూడా అలాగే స్పీకర్ అయినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రజల వైపు నుంచి వాయిస్ అనేది అసెంబ్లీలో లేదు. సో ఇంతకుముందు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయంటే అందరూ అన్ని పనులు మానుకొని సో టీవీల ముందు కూర్చొని చూసే పరిస్థితి అయితే గతంలో ఉండేది, కానీ ఇప్పుడైతే లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు ఏమంటా ఉన్నారు, ఆ 11 మందిని కూడా మేము డిస్క్వాలిఫై చేస్తాం, అప్పుడు బై ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి ఎప్పుడు చూసినా కూడా బై ఎలక్షన్ అనేది మరి ఇంత గట్టిగా కోరుకుంటాం. మరి కారణం ఏంటనేది మనకు తెలియని విషయం. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో శపథం చేసి ఆయన కూడా దాదాపుగా 2 సంవత్సరాల పాటు అసెంబ్లీలోకి రాలేనట్టుగా ఉన్నారు. కానీ ఏంటంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానివ్వండి, ఆయన స్పీకర్ కానివ్వండి, వాళ్ళెవరో కూడా చంద్రబాబు నాయుడు గారు 60 రోజులకు మించి అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుందని చెప్పేసి ఎక్కడ మాట్లాడలేదు. అలాగే ఎంతో మంది నాయకులు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ప్రజల్లో పాదయాత్ర కానివ్వండి ఇవన్నీ కూడా చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ లేనటువంటి అనర్హత వేటు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి, ఒక పులివెందులకి బై ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి ఎందుకు ఇంత ఘట్టపరంగా చెప్తా ఉన్నారు మరి మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే పులివెందుల్లో బై ఎలక్షన్స్ వస్తే మరి న్యాయబద్ధంగా చూసుకుంటే మొన్న జరిగినటువంటి జడ్పీటీసీ ఎలక్షన్లో వైసీపీ అభ్యర్థి గెలవాలి. అలాగే పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళకు ఉన్నటువంటి బలగాల్ని ఉపయోగించి ఆయన కూడా ఓడించేస్తే ఇంకా రాష్ట్రాన్ని మనం ఏలేద్దామని చెప్పేసి వీళ్ళు ఏమన్నా మరి భావిస్తున్నారో ఏంటనేది చూడగలగాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ నెల 18వ తారీఖున అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోతే మరి వీళ్ళు ఏం చేయగలుగుతారో చూడగలగాలి. ఎందుకంటే అనర్హత వేటు వేయడానికి వీళ్ళకి అధికారం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో వీళ్ళ వర్షన్ ఏంటంటే చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు కానివ్వండి, రఘురామకృష్ణరాజు గారు కానీ రాకపోతే 60 రోజుల తర్వాత మేము ఖచ్చితంగా అనర్హత వేటు వేస్తామని చెప్పేసి అసెంబ్లీ ఒక 6 minutes లో ఉందని చెప్పేసి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు చెప్పడం జరుగుతోంది.